శ్రీరాముని జన్మరహస్యం మీకు తెలుసా? ప్రజలను కన్నతండ్రి వలె పాలించి దశరథ మహారాజుకి సంతానం లేదని ఎంత బాధపడ్డారో తెలుసా? 3 భార్యలు ఉన్న సంతానం ఎందుకు లేదు? ఆ అయోధ్య వారసుడైన శ్రీరాముడు ఎలా జన్మించారో ఈ కథ విని తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి సూచనతో ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. అప్పుడు ఆ యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించారు. ఆయన చేతిలో ఉన్న దివ్య పాయసాన్ని దశరథునికి ఇచ్చి భార్యలకు పంచమనగా సగభాగాన్ని కౌసల్యకు, మిగిలిన దాన్ని 3 భాగాలు చేసి ఒక భాగం కైకేయికి, 2 భాగాలు సుమిత్రకు ఇచ్చారు. ఆ ప్రసాద ప్రభావంతో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నాన కౌసల్యాదేవికి సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీరామునిగా జన్మించారు. ఆ స్వామి కథ వింటేనే పుణ్యం. మరి లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరికి జన్మించారో తెలిస్తే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అలానే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.